హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాదీ సాల్మిక్షర్. ఈ రోజు మేడారం ఆదివాసీ మ్యూజియం అయితే చూద్దామండి. చాలా పురాతన వస్తువులు, కళాకృతులు, సంస్కృతి, సాంప్రదాయాలు, నగలు చాలా రకాలుగా ఇక్కడైతే పొందుపరచడం జరిగిందండి. వాటన్నింటినీ కూడా కళ్ళకు కట్టినట్టుగా మ్యూజియం లో ఒక వస్తువు కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కటి కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మీరు వెళ్ళక్కర్లేకుండానే పిల్లలకు కూడా చాలా మంచి నాలెడ్జ్ ని గెయిన్ చేస్తుంది. చూపించండి. మేడారం ఆదివాసీ మ్యూజియం అడ్రస్ చాలా మందికి తెలియదని అంటున్నారండి. ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. టెంపుల్ ఎంట్రన్స్ గేట్ కి ఆపోజిట్ లోనే ఉంటుందండి ఈ గిరిజన మ్యూజియం అనేది. రూట్ ఇటు చూపిస్తుంది, వెళ్దాం పదండి. స్ట్రైట్ గా ఒకటే రూట్ ఉంటుందండి. అలా వస్తే మనకు రైట్ సైడ్ లో పెద్ద గేట్ కనిపిస్తుంది, అదే మ్యూజియం. శ్రీ మేడారం సమ్మక్క సారలక్క జాతరలో ఇక్కడ ఆదివాసీ మ్యూజియం అయితే ఉందండి. ఆ మ్యూజియం విశేషాలు ఏంటో మనం లోపలికి వెళ్ళి ప్రతిదీ కూడా దగ్గరుండి మీకు వీడియోలో చూపిస్తానండి. సో ఇక మ్యూజియం లోపలికి వెళ్ళి అన్ని చూసేద్దామండి, పదండి. ఎంట్రన్స్ గోడల పైన కూడా గిరిజనుల యొక్క సంస్కృతులను ఏర్పాటు చేయడం జరిగింది. కాటేజెస్ అయితే వాళ్ళవి అన్ని ఎలా ఉంటాయో ఆ మాదిరిగానే అయితే పెట్టారండి. ఇంకా స్టాల్స్ అనేది కూడా అరేంజ్ చేశారు. ఇందులో ఒక్కొక్కటి ఒక్కొక్క స్పెషాలిటీ పెడదామని. ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు ఇంకా ఏం పెట్టలేదు. ఇంకా వర్క్ అనేది ప్రాసెస్ లోనే ఉంది. పాతవి ఉన్నాయి కదా, వాటిని అయితే మీకు చూపిస్తాను. ఎంత అండి టికెట్? 10 rupees. 10 రూపీస్. ఓకే, థ్యాంక్ యూ. చెప్పులు బయటే విడిచి వెళ్ళాలి. అలాగే లగేజ్ ఏదైనా ఉంటే కూడా బయటే పెట్టుకొని వెళ్లాల్సి ఉంటుంది. అజ్మీరా చందూలాల్ గారు దీన్ని ప్రారంభించారు. మేడారం చుట్టుపక్కల ఉన్న దర్శనీయ ప్రదేశాలను ఇక్కడ మనకు పెట్టారు. మేడారం మ్యాప్. ఇక్కడ సమ్మక్క జీవిత చరిత్రను అయితే రాసి పెట్టడం జరిగిందండి, ఇంగ్లీష్ లో, తెలుగులో. ఇదంతా కూడా చిలకలగుట్ట ప్రదేశాన్ని మనకు ఇక్కడ చూపిస్తున్నారు. ఆదివాసులు కూడా ఇక్కడ ఉన్నారు, చూడొచ్చు. అలాగే సమ్మక్క తల్లికి ఇక్కడ బంగారం అనేది పంచటము, ఎత్తు బంగారం ఇవ్వటం అనేది విశేషం కాబట్టి దాన్ని ప్రతిబింబించేలాగా త్రాసు, సమ్మక్క దేవుడు, అలాగే మనిషి, కొత్త బట్టలు వేసుకున్నటువంటి మనిషి ఉన్నారు చూడండి. ఇది టచ్ చేయడానికి లేదు. మనకు పాతప్పుడు ఉన్నటువంటి సమ్మక్క ద్వారం ఇలాగ ఉండేది. ఇప్పుడంటే మోడిఫై చేశారు, కానీ అప్పుడు ఐరన్ కుండలు ఇక్కడ పెట్టారు చూడండి. ఐరన్ కుండలు ఇప్పటికీ కూడా మన పెళ్లిళ్ళల్లో వాడుతూ ఉంటారు. అంబలి బుర్ర, అంబలి కాసుకునేటప్పుడు అలా వంటలకు వీళ్ళు ఉపయోగించేటివారు అనమాట. ఇవన్నీ కూడా అయితే మనం వంట చేసే దాంట్లోనే రకరకాలుగా వాడతాం కదా. ఇదిగోండి తెడ్డులు, అంటే గరిటెలు, హస్తం అని మనం ఇప్పుడు ఎలాగ వాడతామో అప్పుడు అలా ఉండేవి అనమాట. ఇదిగోండి గూడ ఈతం అంట. వాటర్ మూట కొట్టినప్పుడు అందులో నుంచి నీళ్లు తోడుకోవడానికి అనేసి ఇది వాడేవారంట. అలాగే తాటి బుట్ట అండి, బుట్టలు అప్పుడు వాళ్ళు స్టోర్ చేసుకోవడానికి అలాంటివి వాడేవాళ్ళు. అలాగే తిర్రు బుట్ట, క్రీపర్ బాస్కెట్ అనమాట, ఫ్లవర్ బాస్కెట్. ఇది తిర్రి బుట్ట అంట అండి. అంటే అవి కొన్ని వర్డ్స్ మనకు తెలీదు, సో అలాంటి వాటి కోసమని ఇక్కడ పెట్టడం జరిగింది. చెక్క పీటలు, అలాగే బుర్రలు అండి, సోరకాయలతో చేసినటువంటి బుర్రలు కూడా ఉన్నాయి. వాటి మీద కూడా వాళ్ళ నమూనాలను అయితే ఎంత చక్కగా చెక్కారో, తీర్చిదిద్దారో చూడండి. వీటిలో వాళ్ళు నీళ్లు అలాంటివి పోసుకునే వాళ్ళంట, కూల్ గా ఉండడం కోసమని రకరకాలుగా యూజ్ చేసేవాళ్ళు. చెక్కపీటలు, నేల పీటలు, బుర్రకాయలు ఇవన్నీ పెట్టారు. అంతేకాకుండా ఇక్కడ మనకు వాటి గురించినటువంటి ఎక్స్ప్లెనేషన్స్ ని, మొత్తం వివరాలన్నింటినీ కూడా ఇక్కడ ప్రతిదీ కూడా వివరిస్తున్నారు, చూడొచ్చు. చిలకలగుట్ట నుంచి సమ్మక్క దేవతలను తీసుకొచ్చేటప్పుడు ఊరేగింపు సమయంలో దేవతలను మోసుకొని వచ్చే వ్యక్తి వడ్డే అంటారు అతన్ని. వివిధ సాంప్రదాయ నగలను ధరిస్తాడు. వివిధ రకాల గంటలు, బెల్టులను నడుము, మోకాళ్ళు, భుజాలు, చేతుల మీదుగా ధరిస్తాడు. సమ్మక్క భర్త పగిడిద్దరాజు ధరించిన చెవి పోగును పవిత్రమైనదిగా భావిస్తారు. సమ్మక్క మరిది గోవిందరాజును గౌరవించడానికి గుర్తుగా అతని పేరు సాల గ్రామాన్ని పూజిస్తారు. భక్తులు అక్కుం అనే సంగీత వాయిద్యాన్ని వాయిస్తూ దేవతలను ఊరేగిస్తారు. పగిడిద్దరాజు వాహనంగా గుర్ర బొమ్మను పరిగణిస్తారు. రాజ కత్తి, వర్ష ఆయుధాలను కూడా ఊరేగింపులో తీసుకొస్తారు. పగిడిద్దరాజు యుద్ధంలో పోరాడిన సమయంలో వీటిని ఉపయోగించాడని గిరిజనులు విశ్వసిస్తారు. సో వీటికి సంబంధించినవన్నీ కూడా ఇప్పుడు మనకి ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా పెట్టారు. అవన్నీ చూపిస్తాను, చూడండి.
ఆ కాలంలో యూజ్ చేసినటువంటి దీపంత అండి, అంటే దీపం అన్నమాట, లైట్ దీపాలు వెలిగించుకోవడం కోసం అనేసి. ఇది నెమలి దీపం అంటారంట అండి. చూడండి, ఈ పైన కూడా దీపాలు వెలిగించుకోవచ్చు, అలా పెట్టారు. ఇది ఏంటో అక్కం గుబ్బు అట అండి. ఓకే, బుర్ర లాంటిదను కావచ్చు, మేబీ. గంట, చిరుతలండి, గంట కదా, తాళాలు, ఇది పక్కై తాళాలు. ఇది గోవిందరాజు రాయి అంటండి. తూతు కొమ్ము, ఇది అంటే ట్రైబల్ కి మనకు మస్ట్ అండ్ షుడ్ గా, ట్రైబల్ అనగానే ఇదే గుర్తుకొస్తుంది, ఇలా ఊతూ ఉంటారు కదా. ఇది గజ్జల పట్ట అంటండి, నడుముకు కట్టుకుంటారు వాళ్ళు. కన్నపల్లిలో యూజ్ చేసినటువంటి పాల సర్వ, అంటే పాలు పితకడానికి యూజ్ చేసేవి. అలాగే సుందిరి అంటండి. గోవిందరాజు చెవి పోగంట అండి, చూడండి, గోవిందరాజు పెట్టుకున్నటువంటి చెవి పోగంట ఇది. పగడిద్దరాజు గుర్రం, వాళ్ళ ఆనమాలు అనమాట ఇవి, గుర్తులు. బోనం అంటండి, అప్పటి బోనం. ఇలాంటివే మనకు సమ్మక్క ఆలయం చుట్టూ ఈ సంవత్సరం అయితే పెట్టారు, చూశాను. సమ్మక్క బుర్రకాయ అంటండి, అంటే వాళ్ళు వాడింది అనుకుంటా, మేబీ ఇనుప దీపాంతే అంటండి. అంటే ఇందులో కూడా ఇది దీపంత చెక్క, అంటే చెక్క దీపం అంట అండి. ఇదేమో ఇనుప దీపం, అంటే ఇందులో కూడా ఇది హ్యాంగ్ చేసేసి అందులో వెలిగిస్తారంట. విసనకర్ర, తాటాకులతో తయారు చేసినటువంటి విసనకర్ర. నెమలి ఈకలు, అలాగే గండ్రగొడ్డలి అంటారు కదా, ఇది గండ్రగొడ్డలి. రాజకత్తి, రాజులు యూజ్ చేసేటువంటి కత్తి నమూనాలు అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా. పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇవన్నీ. మన సోషల్ నాలెడ్జ్ రావాలనుకుంటే ఇలాంటి మ్యూజియానికి తీసుకురావాలి. ఇదిగోండి ఇక్కడ పెట్టారు. నీళ్లు తాగడానికి, భోజనం వడ్డించడానికి కోయలు ఇత్తడి, రాగి, కంచు, అల్యూమినియంతో తయారు చేసిన పాత్రలను వాడతారు. సాధారణంగా ఇత్తడితో చేసిన బిందెలను, ఇత్తడి, రాగితో చేసిన తాగునీటి చెంబులను వాడతారు. కంచు తలలను అంటే ప్లేట్ అన్నమాట, భోజనం చేయడానికి ఉపయోగిస్తారు. పిండి తయారు చేసుకోవడానికి కోయలు తిరగలని ఉపయోగిస్తారు. ధాన్యాన్ని పిండి చేయడానికి పొత్రం అనే గుండ్రని రాయిని ఉపయోగిస్తారు. ధాన్యం దంచడానికి, కూరగాయలతో పచ్చడి, చట్నీ చేసుకోవడానికి రోకలని ఉపయోగిస్తారు. ధాన్యాన్ని కొలవడానికి సోల, అరసోల, తవ్వ అనే చెక్క కొలత పాత్రలను ఉపయోగిస్తారు. ఇప్పుడు వాటిని మనం వీడియోలో చూస్తున్నాం, చూడండి. ఇత్తడి బిందె, మట్టి కంచుడు, కంచు బిందె. ఇత్తడిది వేరు, కంచు వేరండి, గమనించాలి. ఇంటి సామాగ్రి ఇవన్నీ కూడా. కంచు గిన్నె, ఇత్తడి చెంబు, కంచు చెంబు, రోకలి, చల్ల కవ్వం చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ సోలలు ఉన్నాయండి, వీటిలో కూడా డిఫరెన్స్ ఉంటాయి అన్నమాట. సోల, అరసోల, ఇసుర్రాయి ఉంది చూడండి ఇక్కడ, ఇసుర్రాయి, రోలు, పొత్రం, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంట్లో సామాన్ల కోసం అని, అలాగే వ్యవసాయ పనుల కోసం అనేసి ఇక్కడ రకరకాల బుట్టలను, రకరకాలైనటువంటి వెదురుతోని, అంటే తాటి కొమ్మలని, ఈత కొమ్మలు అనేసి వాటితోటి రకరకాల వెదురు బుట్టలను అయితే తయారు చేసేవారండి. వాటిని మనం చూసేద్దాం. వీళ్ళు రకరకాల పనుల కోసం వాడేవారు, అవి కూడా మనం వీడియోలో చూసేద్దామండి. గార్లిక్ బాస్కెట్, అంటే మన వెల్లుల్లిపాయలు దాచుకోవడానికి. ఎదడి బుట్ట, అంబ్రెల్లా, గినుగు అంటారంటండి. స్మాల్ బాస్కెట్, చిన్న బుట్టలు. ఇది గినుగు అంటారండి, గినుగు. చాట ఇప్పటికీ కూడా మనకు చాలా ఇళ్లలో వాడుతూ ఉంటాము. అలాగే ఉయ్యాల, వీటికి ఉంది చూడండి ఇక్కడ తాళ్ళు ఉంటాయి. అలాగే పైన కూడా, అంటే చిన్న పిల్లలను ఊపడానికి కోసం అని కట్టేటువంటి ఉయ్యాల. అలాగే గంపలండి, ఇవి రకరకాల గంపలు అన్నమాట. చూడండి డిఫరెన్స్ మీకు తెలుస్తుంది కదా, పెద్ద గంపలు, చిన్న గంపలు, ఇలా పట్టుకోవడానికి కోసం కూడా ఉన్నాయి. అలాగే ఇప్పుడు మనం నెక్స్ట్ గిరిజన వ్యవసాయం గురించి అయితే చూసేద్దాం. ఈత చేప, ఒకప్పుడు ప్రతి ఇంట్లో ఉండేది ఈత చేప, కానీ ఇప్పుడు లేదు. తర్వాత సిరి చేపలు వచ్చాయి. ఈత చేప తర్వాత సిరి చేపలు, ఇవి కూడా లేవు ఇప్పుడు. చేపల ఆటిక, దీన్ని వినాయకుడు అప్పుడు మనం కడతాం కదా పాలవెల్లిలాగా, ఆ టైప్ లో ఉంది. ఇది చాట, ఇందాక చూసిన చాటకు ఈ చాటకు డిఫరెన్స్ ఉంది. ఇది పొడవుగా ఉంది, దగ్గరగా వెదురు, అంటే ఇందులో వాడేటువంటి ఇంగ్రీడియంట్ వేరే అన్నమాట, ఇందులో మెటీరియల్ వేరే ఉంది.
అలాగే ఉట్టి అండి, పాలు, చిన్ని కృష్ణుడిది ఉట్టి మనకు ఐడియా ఉంది కదా, ఆ ఉట్లు అన్నమాట. కొబ్బరి నేత పరికరం అంట అండి, అంటే ఏంటో ఏదో పని చేయడానికి కోసం మాత్రం వాడతారని తెలుసు. అది పనిముట్లు. గంప, ఇది ఒక రకమైన గంప. జీవనోపాధి కోసం అయితే కోయలు రకరకాలైనటువంటి ఆహార సేకరణ, అలాగే పశువుల పెంపకం, వాటికి ఏమేం కావాలో వాటన్నింటిని కూడా వాళ్ళు రెడీ చేసుకునే వాళ్ళు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కూరగాయలు, పండ్లు సేకరించడం కోసం అనేసి గంపలు తయారు చేసుకునేవారు. బయటికి పశువులు అవి వెళ్ళినప్పుడు వాటికి తెలుసుకోవడం కోసం అనేసి వాటి మెల్లో లోహపి రకరకాల మెటీరియల్ తోటి అయితే మెల్లో గంటలు కట్టేవారు. అలాంటివి అన్నమాట. వాటిని ఇప్పుడు మనం చూసేద్దామండి. ఇది బొనగ అంటారండి, ఇత్తడి బొనగ. ఇది అంటే పశువుల మెల్లో కడతారు. మనం అప్పుడప్పుడు ఊర్లోకి వెళ్తే చూడొచ్చు. ఇత్తడిది అది. ఇది కూడా ఇత్తడి బొనగ, చిన్న సైజ్ అన్నమాట. అలాగే కప్పెర, ఇది కూడా అలాంటిది నాకు తెలిసినంత వరకు. జల్లెడ అండి, వెదురు జల్లెడ అనమాట. మనం జల్లెడకు ఇప్పుడు అల్యూమినియం కానీ స్టీల్ కానీ వాడుతున్నాం కదా, అలాగా. ఒడిసేలా, ఇది కూడా నాకు ఐడియా లేదండి, చూపిస్తున్నాను మీకు ఐడియా కోసం. మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. కప్పెర, పోలికర్ర అంటండి. విత్తనాల లొట్ట, ఇందులో ఏదైనా పైన ఉంటే ఇలా ఇలా అంటే వస్తాయేమో, అలాంటి విత్తనాల కర్ర. పెద్దది, చిన్నది. ఇది పెద్ద సైజ్ అండి. ఐరన్ గుణపం. అలాగే పార, ఈ పార కూడా ఐడియా ఉంది కదా మనకు. గొడ్డలి, చిన్న బాడ్సే. బాడ్సెలు వేరు, గొడ్డలి వేరండి. ఇది బాడ్సే చెక్కడానికి, అది గొడ్డలి నరకడానికి. కొడవలండి, కొడవలు కూడా రకరకాల సైజులు అయితే పెట్టడం జరిగింది. కత్తి అండి, బాధ కత్తి, వెదురు చెలుపు కత్తి అంటే వెదురు కొడతారు కదా వాటికి. పార కత్తి, పార తీయడానికి అనేది, పారం తీయడానికి కోసం అని పెడతారు, ఆ పార కత్తి. ఇది నార్మల్ కత్తి అనమాట. కత్తి పిట్టలు చూడండి, రకరకాల సైజులు అనమాట. అంటే చిన్న సైజు, పెద్దది, అందులోనే ఇట్లా రౌండ్ షేప్ గా ఉంది. అట్లా డిఫరెన్స్ ఉన్నాయి అనమాట, మనం చూడగలగాలి. ఇప్ప పువ్వుల కట్టే అండి, బ్యాట్స్ అప్పుడు తయారు చేసుకున్నారంట. ఇప్ప పువ్వుల చెట్టు అయితే ఉంటుంది కదా, దాంతో బ్యాట్ తయారు చేశారంట. ఇవి బాస్కెట్లు, అంటే ఇందులోనే వాళ్ళు రకరకాల పండ్లు, కూరగాయలు ఏమైనా కోసుకొచ్చుకునే వాళ్ళు అనమాట. అందుకు ఉపయోగించేవారు ఇదంతా కూడా. కావడి బద్ద అండి, కావళ్ళు కట్టుకుంటారు కదా, అటు ఆ చివర ఈ చివర కావళ్ళు కట్టుకొని భుజాన్ని వేసుకుంటారు. అలాగే ఇది కోళ్ల గూడు అండి, టిక్కిరి అంటారంట. ఇది ఇలా పెడితే ఇందులోకి వచ్చి కోళ్లు అలవాటు అయిపోతాయి కదా, అలా ఉంటాయి అన్నమాట. కళ్ళెం కర్ర అండి, ఇలాంటి వాటితోటి ఏమైనా పండ్లు అలాంటి పైన ఉంటే కొట్టి తీసుకుంటారనమాట. దిమ్మిస అండి, ఇది భూమిని చదును చేసేసి ఈక్వల్ గా ఒక గట్టిగా గుద్ది పెడతారు కదా, నేల అనేది పాడవకుండా, అదనమాట దిమ్మిస. అలాగే దుస్స వడ్ల చాట, అంటే వడ్లను ఇట్లా దూస్తారు కదా, ఇట్లా వేసేది ఆ చాట అనమాట. గిరిజన వాళ్ళు ఆ కాలంలో మూట కుట్టడానికి, నీళ్లు తోడుకోవడానికి కొన్ని పరికరాలను యూజ్ చేసేవారండి. దాన్ని ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను. మూట ఇరుసు అండి, ఇది మధ్యలో కడతారనమాట. ఇలా కట్టేసి ఇక్కడ మధ్యలో నుంచి తాడు లాగుతా ఉంటారు. ఇది గుంటుక బల్ల అంట అండి. కొబ్బరి ఉండ, అంటే మన సుతిల్ తాడు అంటారు కదా, ఆ టైప్ లో, కానీ ఇది గడ్డితోనో ఏదో చేస్తారు, అలాంటిది కొంచెం ఐడియా ఉంది. పురికట్టే, ఇది పురి పెట్టి చేస్తారన్నమాట. పురికట్టే పెద్దది, చిన్నది రెండు ఉన్నాయి చూడండి. అలాగే మూట గిరిక అండి, ఇది గిరిక అన్నమాట. ఇది ఇందాక అక్కడ చూసాం కదా, మనం ఇరుసు, మూట ఇరుసు. ఇది ఒక రకమైనటువంటి గిరిక, ఇదొక రకమైనటువంటి గిరిక. ఇక్కడ మధ్యలో ఉంటుంది చూడండి, ఇందులో తాడేసి లాగుతారనమాట, ఈజీగా వస్తుంది. లొడుగు అంట అండి, ఇది నాకు ఐడియా లేదు, తెలిస్తే కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి. అలాగే బావి గిరిక, ఇదేమో మూట గిరిక పెద్దదానికి, పెద్ద బావికి. ఇవేమో చిన్నవి మన ఇళ్లలో ఉంటాయి కదా, వాటికి అన్నమాట బావి గిరిక. కంక చెప్పులు, ఇవి ఒక రకమైనటువంటి చెప్పులండి అప్పటివి. దూడ కట్టే అండి, ఇదేంటో మనకు ఐడియా లేదు. లెంక పీట అంట అండి, ఇదిగోండి. వరకు గిరిజనుల వ్యవసాయం చేశాం కదండి, ఇప్పుడు గిరిజనుల వేట అలాగే చేపలు పట్టే విధానాన్ని గురించి అయితే ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దామండి. చూసారా, ఇది మనం సినిమాలోనే చూస్తూ ఉంటాం, విలన్ల దగ్గర ఉంటది. ఇది చూసారా, భక్త కన్నప్ప దగ్గర చేతిలో ఉంటది కదా బాణం, ఒకప్పుడు బాణం. ఇది దుప్పి కొమ్ము, ఇది బాణం, వెదురు కర్రతో చేసినటువంటి బాణం. ఇది మావు అంటండి, నాకు ఐడియా లేదు, సారీ.
చేపల బుట్ట అంట అండి, రకరకాల చిన్న చిన్న చేపలు పెద్ద పట్టిన తర్వాత వేయడానికి కోసం అనేసి. అలాగే ఇవి కూడా సైజులు అన్నమాట. ఇది వేటాడడానికి, అలాగే ఇందులో వచ్చిన వాటిని దాచిపెట్టుకోవడానికి కూడా పనికొస్తుంది. గుల్లేరు అంటే బర్డ్స్ కి యూజ్ చేస్తారు కదా, ఇప్పుడైతే కోతులకు పని చేస్తుంది ఊర్లలో. బరిసెలు, పిట్టల ఉచ్చులు అండి, అంటే పిట్టలు ఇందులో చిక్కుకుంటాయి అనమాట కాళ్ళు, అందులో ఇంకా కదలవు అనమాట, అవి వేస్తారంట. అలాగే ఎలుకల బోన్ అండి, తేనె బుట్ట, తేనె తిట్టు, ఇది ఒక పరికరం అంటండి తేనె పట్టుకోవడం కోసం అని. పంది కూర అంటండి, పందికి కూరలు కూడా ఉంటాయంట చూడండి, ఇక్కడ కూరలు, పంది కూరలు. అలాగే విల్లులు, బాణం ఇందాక మనం అక్కడ గోడ మీద చూసాం కదా, అలాంటిదే విల్లు, బాణం. పౌజు ఉచ్చు అంటండి, అంటే ఇదేదో బోన్ లాంటిది అనమాట. గండ్ర గుడ్డలి అంటారు కదా, ఇందాక కొన్ని గొడ్డలు చూసాం కదా, ఇది గండ్ర గుడ్డలి, అంటే ఇది వేట కోసం యూజ్ చేస్తారు కాబట్టి ఇక్కడ పెట్టారు. పెద్ద పులి మీట అంటండి, ఇది పెద్ద పులిని పట్టడానికి బాగా యూజ్ అవుతుందంట, సో అలా పెట్టారు. చెవుల పోతుల ఉరులు అంటండి, మనకు తెలీదు, వీటిని పట్టుకోవడానికి కోసం ర్యాబిట్స్ పట్టుకోవడానికి యూజ్ చేస్తారంట ఈ ఊచలు. ఆరోస్, బాణాలు, రకరకాల బాణాలు అన్నమాట. ఒక సైడ్ ఉంది, సైడ్ షార్ప్ గా ఉంది, కొంచెం పెద్దగా ఉంది, బ్యాక్ సైడ్ కూడా డిఫరెన్స్ ఉన్నాయి అన్నమాట. అలాగే పావురాల మీట, ఇది కూడా పావురాలను పట్టుకోవడానికి కోసం అని బాగా యూజ్ చేస్తారంట. దీన్ని ఊత అంటారంట అండి. అలాగే నెట్, వల, ఫిషెస్ పట్టడానికి. ఎరల బుట్ట అంట అండి ఇది, అలాగే చేపల బుట్ట. కొమ్ములు, ఇది వచ్చేసి దుప్పి కొమ్ములంట. ఇంతటితో గిరిజనుల వేట, చేపల వేట కూడా కంప్లీట్ అయ్యింది. గిరిజనుల కళకి, సంస్కృతుల గురించి అయితే తెలుసుకుందామండి. వీళ్ళంతా కూడా ట్రైబల్స్ అనుకుంటా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు. వాళ్ళ పాత కాలాన్ని గుర్తు చేసుకుంటున్నారు. చూడండి వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సాంప్రదాయాలు, వేటాడే విధానం, అప్పుడు ఎలా పిల్లల్ని సైతం పట్టుకొని కష్టపడి ఎలా సంపాదించుకునేవారు అనేది, వాళ్ళ పద్ధతులను అన్నింటిని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే వాళ్ళ వంట పాత్రలు, పొయ్యి చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ కుండ. కంట్లం అంటండి, సార చిప్ప, ఇవన్నింటిలో వాళ్ళు వంట సామాగ్రిగా యూజ్ చేసుకునేవాళ్ళు. మూకుడు, ఇప్పుడు వీటిని వాడుతున్నాం మనం, మట్టివి అన్ని. సుందిరి అంటే మట్టి కుండ. నీళ్ళ పూజ, ఇప్పుడు మనం పూజలోనే కదా సమ్మర్ లో వాటర్ వాడతాము. అంతేకాకుండా వెదురు గొట్టాలు, మస్తాడు అంటండి, వీటిలో వాళ్ళు నీళ్ళు అందులో పోసుకునేవారంట, చల్లగా ఉండేవంట అండి. ఇక చేతుల్లో ఉండే తూతు కొమ్ము, వాళ్ళు ఊతారు కదా ఇట్లా సౌండ్ చేస్తారు, వాళ్ళది పర్టికులర్ గా ఒక సౌండ్ ఉంటుంది అది. అలాగే పార్కిడ్ అంటండి, ఇదేంటో తెలియదు నాకు. కాళ్ళ గజ్జెలు, కోలలు, కోలాటాలు ఇప్పుడు ఆడుతున్నాం కదా అలాంటి కోలలు అన్నమాట. గిల్లికాయ, ఇవి కూడా ఒక రకంగా సౌండ్ వస్తాయండి, నేను చూసినట్టు గుర్తు చిన్నప్పుడు. అంగి, వాళ్ళు వాడుకునేటువంటి వంగి. కొమ్ము, ఇప్పుడు కూడా మనకి ఏదైనా ట్రైబల్ది మనకు సాంస్కృతిక కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏమైనా అరేంజ్ చేస్తే అందులో ఇవి ఖచ్చితంగా పెడుతూ ఉంటారు. చూడండి అందులోనే డిఫరెన్స్ అన్నమాట. కొమ్ములు అంటే మోడల్ కొంచెం వెరైటీగా ఉందన్నమాట, బాగుంది కదా. పర్కిడ్, పూల స్టిక్స్, ఇప్పుడు ఇందాక చూసినవి కదా 3 రకాలు ఉన్నాయన్నమాట ఇక్కడ. అలాగే చిరుతలండి, ఈ చిరుతల రామాయణం అని వాటికి పర్టికులర్ గా యూజ్ చేస్తారు ఈ చిరుతలు. చూసారా ఒకప్పుడు ఎలా చేసేవారు, ఆడవాళ్ళు మగవాళ్ళు ఎలా ఉండేవారు అనేది కూడా ఇక్కడ చూపిస్తున్నారు. పిల్లల్ని పట్టుకొని వ్యవసాయం, సేద తీరుస్తుంది తల్లి, పిల్లలకు పాలిస్తూ పిల్లల్ని ఎత్తుకొని మరీ వ్యవసాయం చేస్తుంది, కష్టపడి పనులు చేసుకుంటుంది, ఇంట్లో పనులన్నీ చక్క పెట్టుకుంటుంది ఇల్లాలుగా. ఇదిగోండి డోలి, డోలు పొయ్య, ఇవి కూడా మనం చూస్తూనే ఉంటాం ఈ మధ్య కాలంలో. కొమ్ము కోయ నృత్యం చేసే సమయంలో ఈ కోయలు డోలు పొయ్య అనే ఈ సంగీత పరికరాలను వాయిస్తారు. దీన్ని దృఢమైన చెట్టు కాండాన్ని తోలుగా
తొలిచి తయారు చేస్తారు. ఈ డోలు 2 చివరలను మేకతోలితో మూస్తారన్నమాట, అందుకే సౌండ్ కూడా చాలా బాగా వస్తుంది. గిరిజనుల నగలు గృహోపకరణాలు చూసేద్దామండి. చెక్క, లోహం, పూసలతో చేసినటువంటి వివిధ రకాలైనటువంటి నగలను తలకు, మెడకు, నడుముకు, చేతులకు, కాళ్లకు ధరిస్తారు. చూడండి, దండ కడియాలు, వడ్డానం మధ్యలో ఉంది కదా వడ్డానం, అందెలు అంటే కాళ్ళ కడియాలు ఉంటాయి కదా అందెలు, ముంజేతి కడియాలు అంటే చేతులకు పెట్టుకునేవి, కాళ్ళ కడియాలు కాళ్ళకు పెట్టుకునేవి చూసారు కదా. ఇంకా ఇవే కాకుండా చెక్కతో చేసినవి కూడా వాళ్ళు ధరించేవాళ్ళు. దువ్వెన్లు అలాగటివి దువ్వుకునే వాళ్ళు. ఇవి కంక పెట్టె అండి, అంటే ఇంట్లో అల్మారాకు మనకు అప్పుడు లేవు కదా బాక్సులు, ట్రంక్ పెట్టెలు లాంటివి అనమాట. చూడండి, చెక్క పెట్టె, అలంకరణ సామాన్లు. ఈ తాయెత్తు అంటండి, మెళ్ళో వాళ్ళు దేవతలది మంత్రాలు రాసేసి పెడతారు, మెళ్ళో కడతారనమాట. ఇది చెక్క పెట్టె. అలాగే ఈర్వాణి, అందులో రకరకాల వస్తువులు ఉన్నాయి చూడండి, మెట్టెలు, చెవులు, గజ్జెలు, దువ్వెన్లు అన్ని ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఈర్పండ్లు, పేళ్ల దువ్వెన్లు అన్ని ఉన్నాయి ఇందులో. నగల పెట్టె అనమాట, ఒక రకంగా చెప్పాలంటే దంతమాల బాక్స్ లాగనమాట. గిరిజనులు అప్పుడు పండించేటువంటి పంటలు ఇవి ఎక్కువగా ఉండేవి. దుస్స వడ్లు, పూసు గింజలు అంటండి, పూసు గింజలు, బొబ్బర్లు, ఇవి గింజలు. అలాగే గ్రెయిన్స్ అంటండి, సీడ్స్ అండ్ గ్రెయిన్స్ రకరకాలే అనమాట. నల్లగడ్డలు అంటండి, చూడండి నల్లగడ్డలు, ఇప్ప గింజలు, వాళ్ళకి ఎక్కువ కదా జీడి గింజలు అంటే ఎక్కువగా వాడేవారు వాళ్ళు అప్పుడు ఆ కాలంలో. ఇప్పుడు రేర్ అయిపోయాయి అవి, కొన్ని రోజులకు మళ్ళీ అవే వస్తాయి చూడండి. కొప్పిరి అంటే ఒక గ్రాస్, ఒక రకమైనటువంటి గ్రాసు. నారలు, ఈ నారలను కూడా రకరకాలుగా వాడుకునేవారు. మోతుకునార, నరపనార అంటే చాలా స్ట్రాంగ్ కూడా ఉంటాయండి ఇవి, రకరకాలుగా యూజ్ చేసేవాళ్ళు అనమాట. చూసారండి, ఎల్ఈడి స్క్రీన్ పైన వాళ్ళు చదువు రాకున్నా కానీ చూసి అర్థం చేసుకుంటున్నారు. ఇక చదువు వచ్చిన వాళ్ళైతే చదువుకొని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మనము గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాయి చూసాం కదండి. ఇక ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్ లో ఏమున్నాయో కూడా ఇప్పుడు చూసేద్దామండి. సమ్మక్క ధ్వజస్తంభం, అలాగే బండారు, కంకవనం, ఇది కంకవనం, ధ్వజస్తంభాలు ఇవి చూడండి. వాళ్ళు వాడినటువంటి వస్తువులు, వాళ్ళ ఇళ్ల విధానాన్ని ఇక్కడ ప్రతిబింబించేలాగా పెట్టారు. తప్పెట గూళ్ళు అండి, అంటే డప్పులు కొడుతూ ఉంటారు కదా కోయ వాళ్ళు, గిరిజనులు ఎక్కువగా, అవి అన్నమాట. సింగబోయడు, భీమన్న గజాలు, గురపోతు, ఎంత బాగున్నాయి చూడండి అసలు ఇవి. పోతురాజు, కిట్టమూర్తి, పిల్లన గ్రోవులు. అప్పుడు వాళ్ళ లాంగ్వేజ్ లో వాళ్ళకి అర్థమయ్యే విధంగా పోతురాజు దేవుణ్ణి అలాగే కృష్ణుణ్ణి ఇలా పెట్టుకున్నారనమాట. పిల్లన గ్రోవి కూడా ఉంది చూడండి కింద. అప్పటి గుడిసెలు చాలా బాగున్నాయి కదండి. ఇక గిరిజనులను ప్రతిబింబించేలాగా అచ్చం అక్కడ ఉన్నట్టుగానే మనకు పెట్టారు చూడండి. వాళ్ళ నృత్య కళలను ప్రదర్శిస్తున్నట్టుగానే ఉంది. అచ్చం శారీస్ కట్టి, పంచలు కట్టి, వాళ్ళ మెళ్ళో వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళ నగలు ఎలా వేసుకున్నారు అనే విషయాలను గురించి కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. వాళ్ళ నడుముకు పట్టీలు కట్టుకోవటం, నార చీరలు, పట్టీలు చూడండి, బూరలు పట్టుకొని ఎంత బాగున్నాయి చూడండి. వాళ్ళ వస్త్రధారణ అలాగే నృత్య కళలు అనమాట ఇవి. ఈ వస్తువులు తాకరాదని పెట్టారు, ఇంకా కొన్ని తీసేసినట్టున్నారు. అలాగే ఇక్కడ కొన్ని ఉన్నాయి చూడండి. అప్పుడు వాళ్ళు వేసిన వాళ్ళ కాలం నాటి వస్తువులకు సంబంధించినటువంటి డ్రాయింగ్స్ అనమాట. పగిడిద్దరాజు పడగ, ఇప్పుడు ఇవి కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి సమ్మక్క సారక్క జాతరలలో. నేను చూసాను ఇదైతే లాస్ట్ టైము. గోవిందరాజు పడగ అంటే వాళ్ళకు ఒక జెండాలను ఎగరేస్తారు కదా, అలాంటివి అనమాట. కోయ సాంప్రదాయ చిత్రలేఖనలు అనమాట. చూసారా, సమ్మక్క పడగ, సారలమ్మ పడగ.
ఆధునిక కాలంలో ఉన్నటువంటి ఆడియో వీడియోలు ఉన్నటువంటి ప్లేస్ అన్నమాట. వాళ్ళని ప్రతిబింబించేవి ఫోటోల రూపంలో గ్యాలరీలాగా పెట్టారు. ఇక్కడ అమ్మవారి పూనిని, జంపన్న వాగులోవి, సమ్మక్క జాతర, పూనకం వచ్చిన వాళ్ళవి అవన్నీ కూడా ఇక్కడ మనకు పెట్టారు. ఇక్కడ మనకు ఆడియోది ఇక్కడ ప్రొజెక్టర్ ద్వారా అయితే ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడైతే లేదు, మనకు జాతర స్టార్ట్ అయిన తర్వాత పెడతారేమో మేబీ. మళ్ళీ మనము బయటికి ఎగ్జిట్ అయితే అవుతున్నామండి. మ్యూజియం బయట కూడా వాళ్ళ కళాకృతులను అయితే వేయటం జరిగింది. అంతేకాకుండా ఇంకా స్టాల్స్ను కూడా పెట్టారు కదండి, వాటిని కూడా ఇక్కడ ఇంకా ఓపెన్ చేయలేదు. కానీ కొన్ని మాత్రం వాళ్ళ పెళ్ళికి సంబంధించినటువంటివి అన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. చూసేద్దామండి అవి కూడా. డోలు వాయిస్తున్నటువంటి గిరిజనుడు. ఇతని మొహం ప్లేస్లో మన మొహం పెట్టి ఫోటో దిగితే అచ్చం గిరిజనుల్లాగే ఉంటాము. హైదరాబాద్ శిల్పారామంలో ఉంటాయి కదండి, అలాగనమాట. ఇక్కడ అద్భుతంగా సమ్మక్క జీవిత చరిత్రను అయితే మనకు కళ్ళకు కట్టినట్టుగా శిల్పాల రూపంలో అయితే ఇక్కడ పొందుపరచడం జరిగింది. అలాగే లిఖితపూర్వకంగా రాసి పెట్టడం జరిగింది ఒక బోర్డు పైన. ఇవి 6 ఘట్టాలుగా ఇక్కడ రూపొందించి పెట్టబడిందండి. మొదటి ఘట్టంలో బండాని రాజుకి దొరికినటువంటి సమ్మక్క అమ్మవారిని ఇక్కడ తల్లిదండ్రులతో సహా పెట్టారు. అల్లారు ముద్దుగా పెరుగుతున్నటువంటి సమ్మక్క ఎంత చెప్పినా వినేది కాదంట, మందలిచ్చి పెట్టేవారుగా 2వ ఘట్టంగా ఇక్కడ పెట్టారు. అలాగే 3వ ఘట్టంగా పెళ్ళిడికి వచ్చినటువంటి సమ్మక్కకు వివాహం జరుగుతున్న దృశ్యాలను, అలాగే పక్కనే 4వ ఘట్టంగా పెళ్లి జరుగుతున్న సందర్భంలో ఒక వ్యక్తిని పాము కరుస్తే అతనికి నయం చేస్తున్న దృశ్యంగా, 5వ ఘట్టంగా తాను కొండపైన ఉండి భక్తులను రక్షిస్తానని తెలియజేశారు. ఇక 6వ ఘట్టంగా కోయదరులు సమ్మక్క సారలక్కను కుంకుమ భరణి రూపంలో 2 ఏళ్లకొకసారి ఆరాధించేటువంటి ఘట్టాలను ఇక్కడ రూపొందించబడింది. చాలా బాగుంది, విజిట్ చేయండి ఖచ్చితంగా. చూసారు కదండి మేడారం ఆదివాసుల యొక్క మ్యూజియాన్ని. ఆ మ్యూజియం లో ఎన్నో రకాలైనటువంటి వాళ్ళ జీవితాన్ని ప్రతిబింబించేటువంటి ప్రతి ఒక్క వస్తువును అయితే మీకు ఈ మ్యూజియం లో వివరంగా తెలియజేయడం అయితే జరిగిందండి. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే గనక మీ పిల్లలకి, అలాగే ఇది ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ని ఇప్పుడు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఎనేబుల్ చేయండి. మరో మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తుంది మీ హైదరాబాద్ సాల్మిక్షర్. అంతవరకు అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.